నమస్కారం వెల్కమ్ టు గాంధీబం ది యారో ఆఫ్ ట్రూత్. దక్షిణాసియా రాజకీయ ముఖ చిత్రం మీద మరోసారి నెత్తుటి మరకలు పడ్డాయి. డ్యూరాన్ లైన్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెను యుద్ధానికి దారితీసింది. 2026 ఫిబ్రవరి 26వ తేదీ గురువారం అర్ధరాత్రి వేళ ప్రపంచం నిద్రపోతుంటే పాకిస్తాన్ వైమానిక దళం తన బుద్ధిని బయటపెట్టింది. పాకిస్తాన్కు చెందిన F-16 మరియు JF-17 యుద్ధ విమానాలు హఠాత్తుగా ఆఫ్ఘనిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లి కాబుల్, కాందహార్ మరియు జలాలాబాద్ నగరాల మీద విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ సైనిక అవుట్లెట్ పోస్టులు, వారి ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. అసలు ఇంత హఠాత్తుగా పాకిస్తాన్ ఎందుకు ఈ సాహసం చేసింది అని ఆలోచిస్తే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. మేము ఆఫ్ఘనిస్తాన్తో విసిగిపోయాము అని అతను వాపోయాడు. 2021లో నాటో దళాలు వెళ్ళిపోయాక అక్కడ శాంతి వస్తుందని ఆశించామని, కానీ తాలిబన్లు నిరంతరం తమ సరిహద్దుల్లోకి చొరబడి పాక్ సైనికులను చంపుతున్నారని అతను ఆరోపించాడు. ఇంతటితో ఆగకుండా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారతదేశపు కాలనీగా మారిపోయిందని, ఇది కేవలం ఇండియన్ పాక్సీ మాత్రమేనని అతను విషం కక్కాడు. రక్షణ మంత్రి మాటలు చూస్తుంటే పాకిస్తాన్ ఎంతటి అసహనంతో ఉందో అర్థమవుతుంది. నిజానికి పాకిస్తాన్ ఒక వెర్రి పుష్పమని మరోసారి ప్రపంచం ముందు రుజువైంది. అమెరికా పన్నిన పద్మవ్యూహంలో పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ చిక్కుకుపోయాడు. ఈ వైమానిక దాడుల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ చర్యలను సమర్థిస్తూ ట్రంప్ మాట్లాడడం, తన సరిహద్దులను కాపాడుకునే హక్కు పాకిస్తాన్కు ఉందని చెప్పడం వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది. వాస్తవానికి పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 విమానాలను కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే వాడాలనే నిబంధన ఉంది. కానీ ట్రంప్ సలహాదారులు ఒకరు ఆసిమ్ మునీర్కు ఫోన్ చేసి మరీ రెచ్చగొట్టడంతో నిబంధనలను తుంగలో తొక్కి పాక్ సరిహద్దు దాటించి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు వాడేశారు. పెంటగాన్ ఆలోచన ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసే సమయంలో చైనా మద్దతు ఉన్న పాకిస్తాన్ ఎక్కడ ఇరాన్కు సహాయంగా వస్తుందో అన్న భయంతోనే వారిని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు గొడవల్లో బిజీగా ఉంచింది. అమెరికా ఉసుగొల్పడం వల్ల ఆవేశంతో ఊగిపోయిన అసీమ్ మునీర్ ఇప్పుడు చేతులు కాల్చుకున్నాడు. అమెరికా ప్లాన్ వర్కౌట్ అయింది. ఒకవైపు పాక్ తాలిబన్లతో యుద్ధం చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ అగ్రనేత ఖమేనీని హతమార్చాయి. తమ మీద దాడులు జరిగితే తాలిబన్లు చూస్తూ ఊరుకుంటారా? ఆఫ్ఘనిస్తాన్కు ఎయిర్ ఫోర్స్ లేదు, నావీ లేదు, కానీ వారి వద్ద ఉన్న పట్టుదల, గిరిల్లా యుద్ధతంత్రం పాకిస్తాన్ సైన్యాన్ని 3 చెరువులో నీళ్లు తాగించాయి. ప్రస్తుతం 26 మంది పాక్ సైనికులు తాలిబన్ల చేతికి బందీలుగా చిక్కారు. ప్రతీకారంగా తాలిబన్లు డ్రోన్ల ద్వారా కరాచీ, ఇస్లామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించారు. పాకిస్తాన్ ప్రజలకు అసలైన భయం అంటే ఏంటో తాలిబన్లు రుచి చూపించారు. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. 2021కు ముందు నాటో దళాల మీద మెరుపు దాడులు చేసి వారు వదిలి వెళ్ళిన రికానిసెన్స్ మరియు అటానిస్ డ్రోన్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. 2020లోనే వారు ఒక స్పెషలైజ్డ్ డ్రోన్ యూనిట్లను ఏర్పాటు చేసుకొని విదేశాల్లో ఉన్న షనూన్ల సహాయంతో టెక్నాలజీని నేర్చుకున్నారు. వారు వాడేవి మిలిటరీ గ్రేడ్ డ్రోన్లు కావు. ఆలీబాబా వంటి వెబ్సైట్ ద్వారా చైనా నుంచి కొనుగోలు చేసిన సాధారణ డొమెస్టిక్ క్వాడ్ కాప్టర్లు. వీటిని పాకిస్తాన్ మార్కెట్ నుండే స్మగుల్ చేసి ఆఫ్ఘనిస్తాన్ తీసుకువెళ్ళి వాటికి IED పేలుడు పదార్థాలను అమర్చి మారణాయుధాలుగా మారుస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలో పేలుడు పదార్థాలు నింపి వాటికి 3D ప్రింటింగ్ టెక్నాలజీతో రెక్కలు అమర్చి సెటిల్ కాక్లా తిన్నగా కింద పడేలా వారు చేస్తున్న ప్రయోగాలు పాక్ సైన్యానికి పీడకలలా మారాయి. ఈ యుద్ధంలో ఖతార్ దేశం పోషిస్తున్న పాత్ర కూడా కీలకమైంది. పాకిస్తాన్తో పాటు తెహ్రా-ఈ తాలిబాన్ పాకిస్తాన్కి ఖతార్ ఆర్థికంగా, ఆయుధపరంగా సహాయం చేస్తుందని ISI గుర్తించింది. షబాజ్ షరీఫ్ దోహాకు వెళ్ళి వేడుకున్న ఖతార్ అమీర్ షేక్ తమీమ్ నుంచి ఎటువంటి హామీ లభించలేదు. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అతిపెద్ద ఎయిర్ బేస్ ఉన్న దేశం ఖతార్. కాబట్టి అమెరికా కనుసన్నల్లోని TTPకి సహాయం అందుతోంది. కేవలం TTP మాత్రమే కాదు, బలూచిస్తాన్ తిరుగుబాటు ఉద్యమానికి కూడా CIA ద్వారా ఖతార్ వెన్నుదన్నుగా నిలుస్తోంది.
ఇక్కడ భారత నిఘా సంస్థ రా కేవలం సమాచార సేకరణకు మాత్రమే పరిమితమైంది తప్పితే తాలిబన్లకు నేరుగా ఎటువంటి ఆయుధాలు ఇవ్వలేదు. అమెరికా ఇప్పుడు దక్షిణాసియాలో డ్యూరాండ్ లైన్ పేరుతో ఒక నరకాన్ని సృష్టించింది. ఒకవైపు పాకిస్తాన్కు F-16 విమానాలు వాడుకోమని ప్రోత్సహిస్తూనే మరోవైపు 150 ఏళ్ల క్రిందట మీ భూభాగమైన ఖైబర్ పంక్తూను తిరిగి సాధించుకోమని తాలిబన్లను ఖతార్ ద్వారా అమెరికా ఉసుగొల్పుతోంది. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇరాన్ ఇప్పటికే ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ మీద దాడులు చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు పాకిస్తాన్ బేస్లను వాడుకున్నాయని ఫోటోలతో సహా సాక్ష్యాలు విడుదల చేసింది. IRGC ఇప్పటికే పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇటు తాలిబన్లు అటు ఇరాన్ మధ్య పాకిస్తాన్ నలిగిపోతుంది. అమెరికాను నమ్ముకున్నందుకు పాకిస్తాన్ అనుభవిస్తున్న ఫలితం ఇది. గాంధార దేశం అదే ఆఫ్ఘనిస్తాన్ అంటేనే సామ్రాజ్యాల శ్మశానవాటిక. అక్కడ యుద్ధానికి దిగిన ఏ దేశమైనా నాశనం కావాల్సిందే. షొకినిమామ లాంటి పాకిస్తాన్ తాను సుఖంగా ఉండదు, పక్కవారిని ఉండనివ్వదు. కానీ వికీలీక్స్ పత్రాల్లో జూలియస్ అన్సాజే ముందే చెప్పినట్లుగా 2029 నాటికి ఇరాన్లోని బలూచ్ భూభాగాన్ని మరియు పాక్ ఆక్రమణలో ఉన్న బలూచిస్తాన్ను కలిపి ఒక కొత్త దేశం ఏర్పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ విచ్ఛిన్నం కావడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం యుద్ధం కాదు, పాకిస్తాన్ పాపాల పుట్టపగిలి తన సొంత వినాశనాన్ని తానే చూసుకుంటున్న సమయం. అగ్రరాజ్యం అమెరికా ఆడించే ఈ ఆటలో పాకిస్తాన్ బలిపశువు కాక తప్పదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.